హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడిందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో బలహీన పడినప్పటికీ ఏపీలో ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. బలహీనపడినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే అంచనా వేస్తోంది. ఇక దక్షిణ కోస్తా రాయలసీమల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినట్లు భారత వాతావరణ విభాగం అయితే వెల్లడించింది. దక్షిణ కోస్తా తీరంలో సముద్రం అలజడిగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపవేటకు వెళ్లరాదని ఇది పేర్కొంది. ఇక రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. ముఖ్యంగా శుక్ర శనివారాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అయితే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ఇక అల్పపీడనం బలహీన పడినప్పటికీ ఇవాళ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది. ముఖ్యంగా ఏపీలో ఇవాళ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, సత్యసాయి, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అలాగే అల్లూరు సీతారామరాజు, ఏలూరు, కోనసీమ, పల్నాడు, పశ్చిమ గోదావరి, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే అంచనా అయితే వేయడం జరిగింది.